అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. మరి 1వ తారీఖు మే నెల దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బేస్తవారము 2025 సంవత్సరం ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, మీ దుఃఖము సంతోషమగును అని దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు పడకల మించి లేడుందని ప్రభు యొక్క కృపావార్తను మనం వింటున్నాం. మీ దుఃఖము అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. కాబట్టి మీ దుఃఖం అంతా కూడా సంతోషంగా మార్చబడుతుంది. ఒక దినమున ఒక రోజు రాబోతుంది. ఆ రోజు మీరు ఏదైతే దుఃఖిస్తూ వస్తున్నారో, ఏదైతే బాధపడుతూ వస్తున్నారో నేటి దినాల్లో ఒకరోజు మీకున్న దుఃఖం అంతా కూడా తీసివేయబడుతుంది. అది సంతోషకరంగా మార్చబడుతుందని చెప్పని దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభువు వారు సెలవిస్తున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. అయితే మీ దుఃఖము సంతోషమగునని ప్రభు చెబుతున్నాడు. అయితే మన దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ మన జీవితాలకి మన దుఃఖం పోయి మనకు సంతోషం వస్తుందంటే మొదటి మాటని ఇక్కడ చూడొచ్చు. రండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు ఒక నరుడు పుట్టిన సంతోషం చేత ఆమె ఆ వేదనని మరి జ్ఞాపకం చేసుకున్నది. కాబట్టి ఇక్కడ మొదటి మాటను మనం చూస్తూ వస్తున్నాము. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 20వ వచనం కూడా చూడొచ్చు. 20వ వచనాన్ని కూడా చూసినట్లయితే, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును. కాబట్టి మొదటి మాట చూసినట్లయితే ఎవరి దుఃఖములు సమాప్తం చేయబడి సంతోషకరంగా మార్చబడుతున్నాయి అంటే ఏడ్చేటటువంటి వారు. అంటే ఎవరైతే ఏడుస్తూ వస్తున్నారో, ఎవరైతే ఏడుపు కలిగి జీవిస్తున్నారో ఈ భూమి మీద, ప్రభు నిమిత్తమే ఎవరైతే దుఃఖాలు బాధలు కుటుంబంలో కానీ వ్యక్తిగతంగా కానీ అన్ని జనాంగంలో నుండి కానీ ప్రభువుని నమ్మిన తర్వాత ఎవరి జీవితాలు అయితే దుఃఖంతో ఉంటున్నాయో, ఎవరి జీవితాలు అయితే ఏడుస్తూ వస్తున్నారో, అంటే అనేకులు దేవుని నమ్మారని బాధించడం కానీ, అనేకులు దేవుని నమ్మినందుకు హింసించి గాయపరచడం కానీ, పలువురు గాయపరిచిన విధానం, పలువురు బాధపరిచినటువంటి విధానాన్ని బట్టి కానీ, ఇంకా అనేక కోణాలను బట్టి ఎవరైతే ఏడుస్తూ వస్తున్నారో, ఎవరైతే ఏడుస్తూ ప్రలాపిస్తూ వస్తున్నారో, ఎక్కువగా దుఃఖంతో ఎక్కువగా ఏడుపు కలిగి ఎక్కువగా కన్నీరు కారుస్తున్నారో, అలాంటి వారి దుఃఖము ఒకరోజు ఏం చేయబడుతుందంటే సంతోషంగా మార్చబడుతుంది. ఈ ఉదయకాలం పడకల మించి లాడుందని ప్రభు యొక్క కృపావర్తన అంటే నా జీవితాల్లో ఒకవేళ మనం ఎలాంటి ప్రలాపించే పరిస్థితులు ఉండా, ఏడుస్తూ ప్రలాపిస్తూ దుఃఖంతో మనం ఉండా, ఈ ఉదయకాలం పడకలు మించినాడుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్నా మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, మన దుఃఖములు సంతోషంగా మార్చబడుతున్నాయి. ఏదైతే ఈరోజు నువ్వు ప్రలాపిస్తున్నావో, ఏదైతే ఏడ్చి ప్రలాపిస్తూ వస్తున్నావో, ఆ ఏడుపు అంతా కూడా ఓ రోజు దుఃఖంగా మార్చబోతున్నాడు. ఇది మొదటి మాట. రెండవ విషయాన్ని చూసినట్లయితే రండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషము ఎవడను మీ యొద్ద నుండి తీసివేయడు. కాబట్టి ఇక్కడ మనం రెండో కోణాన్ని చూస్తున్నాం. కాబట్టి రెండో కోణాన్ని చూసినట్లయితే మీ హృదయంలో సంతోషం ఉండునని ప్రభు అన్నాడు. అంటే భూమి మీద ఉన్నప్పుడు మన జీవితాల్లో, మన హృదయాల్లో మనం సంతోషాన్ని కోల్పోతామని అర్థం. ఏ సంతోషం అయితే మనం కలిగి ఉండాలో, ఏ సంతోషాన్ని అయితే మనం అనుభవిస్తూ ఉండాలో, ఆ సంతోషాన్ని మనం కోల్పోతామని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పినట్టయితే ఈ ఉదయకాలం పడకల మించి నడుతుందని ప్రభు యొక్క కృపావర్తన ఉంటుంది మన జీవితాల్లో. ప్రియమైన దేవుని బిడ్డారా, మీ దుఃఖం సంతోషమగునని ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం, కృపావార్త. కాబట్టి దుఃఖము ఏడ్చి ప్రలాపించే దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది. హృదయంలో సంతోషం లేనప్పుడు హృదయంలో ఉన్న దుఃఖం తీసివేయబడి సంతోషంగా మార్చబడుతుంది. ఏవైతే మన హృదయంలో బాధ వేదన ఉందో, ఏవైతే మన హృదయంలో వేదనతో మనం కుంగిపోతున్నామో, ఏదైతే వేదనతో మన హృదయం అంతా కురింగిపోయి నశించిపోయి బాధపరచబడుతుందో, ఆ హృదయంలో ఉన్నటువంటి వేదన, ఆ హృదయంలో ఉన్నటువంటి బాధ, ఆ హృదయంలో ఉన్నటువంటి దుఃఖం అంతా కూడా తీసివేయబడి సంతోషంగా మార్చబడుతుంది. ఇది రెండో మాట. మూడో విషయాన్ని మనం చూద్దామండి. యోహాను సువార్త 16వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం ఇక్కడ రాయబడిన మాట చూసినట్లయితే, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టినను సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకోదు. కాబట్టి ఇక్కడ మనం మూడో కోణాన్ని మనం చూస్తూ వస్తున్నాం, వేదన. కాబట్టి మానవుని యొక్క జీవితంలో
ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టయితే పడకల మించి నడుతుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాలు జాగ్రత్త గమనించినట్టయితే ఏడ్చి ప్రలాపించేటటువంటి దుఃఖాన్ని ప్రభు తొలగించేసి ఒకరోజు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. 2, హృదయంలో ఏదైతే సంతోషం లేదో ప్రభు తర్వాత కొన్ని దినాల తర్వాత మన జీవితాలకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. 3, వేదన, అంటే ఏదైతే వేదన మన జీవితంలో ఉందో, ఏ వేదన అయితే మన హృదయంలో ఉంటే ప్రలాపించేది కానీ, హృదయంలో సంతోషం లేకపోవడం కానీ, ప్రలాపించే దుఃఖం కానీ, హృదయంలో సంతోషం లేకపోవడం కానీ. 3వదిగా వేదన, అంటే దేని ద్వారా అయితే మనం వేధించబడుతున్నాం, ఏ వేదనలు అయితే మనం పాలుభాగస్తులు అయ్యాడు, ఏ వేదనలు అయితే మనల్ని బాధిస్తున్నాయో, ఏ వేదనలు అయితే మనం కూరుకుపోయి ఉన్నామో ఆ వేదన నుండి మనకు విడుదల ఇచ్చి మనకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు ప్రభు. ఎట్టి వేదనలు అయితే మనల్ని వేధిస్తూ వస్తున్నాయో, ఎట్టి వేదనలు అయితే నేటికి కూడా మన వెనువెంటూ ఉంటూ మనతో ఉంటూ మనల్ని వేధిస్తున్నాయో ఆ వేదన నుండి మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఇది 3వ మాట. ఇక 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే రండి, యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టినన్ను సంతోషం చేత ఆమె వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే 4వ మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నటువంటి 4వ మాట వేదన. తర్వాత మనం 4వ విషయాన్ని చూస్తున్నట్టయితే సంతోషం. మానవుడి జీవితంలో, హృదయంలోనే కాదు ఇంకా జీవితంలో కూడా సంతోషం లేదు. ఏ మానవుడి జీవితంలో అయితే జీవితంలో సంతోషం లేదు, ఏ సంతోషం లేకైతే మానవుడు జీవిస్తూ వస్తున్నాడు, ఏ సంతోషం లేకైతే మానవుడి లోకంలో కొట్టిమెట్లాడుతూ వస్తున్నాడు, మానవుడి జీవితంలో ఏ విషయంలో అయితే సంతోషం లేదు, ఒకరోజు ఆ విషయంలో, ఏ విషయంలో అయితే ఈ లోకంలో జీవిస్తున్న క్రైస్తవుడికి సంతోషం లేదు, ఒకరోజు దేవుని దగ్గర ఏ విషయమును బట్టి నీకు సంతోషం లేదు దాన్ని బట్టి నువ్వు సంతోషాన్ని పొందుకునే వాడుకుంటావు. కాబట్టి ఉదయకాలం పడకల మీద లేవటుందని మొదటి మాటను మనం చూస్తున్నాం. మీ దుఃఖము సంతోషమగునని ప్రభు అంటున్నాడు. 1, మీరు ఏడ్చి ప్రలాపించే దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది. 2వదిగా మనం చూస్తున్నట్టయితే ప్రియులారా, సంతోష హృదయం లేనటువంటి హృదయంలో సంతోషం రాబోతుంది. 3, వేదనతో బాధించబడుతున్న మనం వేదనను తొలగించబడి సంతోషాన్ని పొందుకుంటున్నాం. 4వదిగా చూసినట్టయితే సంతోషం, అంటే మన జీవితంలోనే సంతోషం లేదు, కానీ ఒకరోజు ప్రభు మన జీవితంలో సంపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. 5వదిగా మనం చూసినట్టయితే ఇక్కడ రాయబడుతున్నమాట యోహాను సువార్త 16వ అధ్యాయం మనం చూసినట్టయితే 22వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచేదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. అంటే ఎవడును తీసివేయలేనటువంటి సంతోషం. ఇప్పుడు మన దగ్గర ఉన్న సంతోషాన్ని అందరూ లాగేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉన్న సంతోషాన్ని ఎవడు పడితే వాడు లాక్కోవచ్చు. కొంతసేపు మనం దేవుని నిమిత్తమే దేవుడు అద్భుతాలు చేసాడని సంతోషించలేపులే మరొకడు వచ్చి మన సంతోషాన్ని ఎత్తుకెళ్ళిపోవచ్చు, మరొకడు వచ్చి మనల్ని బాధపరచవచ్చు, మరొకడు వచ్చి మనల్ని గాయపరచవచ్చు, మరొకడు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు, మరొకరు వచ్చి మనల్ని కష్టాలు పెట్టవచ్చు, దేవుని నమ్మినందుకు, రక్షణ మారుమూసి బాప్తిసం పొందినందుకు మరొకడు వచ్చి మనల్ని హింసించవచ్చు. అంటే ఎవరు ఏ రీతిలో హింసించినా, ఎవరు ఏ రీతిలో బాధపరిచినా, ఎవరు ఏ రీతిలో కష్టపెడుతున్నప్పటికీ ఒక రోజు నీ దగ్గర ఉంటున్నటువంటి సంతోషాన్ని ఎవడూ తీసేయలేడు. అంటే పరిపూర్ణమైన సంతోషం, ఎవడను కూడా తీసేయటానికి అవకాశం లేనంత గొప్ప సంతోషాన్ని ఒకరోజు ప్రభు ఇవ్వబోతున్నాడు. అందుకంటాడు కదా, మీ దుఃఖము సంతోషమగును. మీరు ఏదైతే దుఃఖిస్తున్నారో ఆ దుఃఖం సంతోషం అవుతుంది. ఏడుపుని బట్టి ప్రలాపిస్తూ దుఃఖిస్తున్నారా, హృదయంలో సంతోషం లేక దుఃఖిస్తున్నారా, ఇంకా జీవితంలో సంతోషం లేక దుఃఖిస్తున్నామా, వేదనలు బట్టి దుఃఖిస్తున్నామా, ఇంకా చూడగా ఇక్కడ రాయబడుతున్నటువంటి 5వ మాటను చూసినట్టయితే ఎవడో మన దగ్గర నుంచి సంతోషాన్ని ఎత్తుకెళ్ళిపోవడం ద్వారా దుఃఖిస్తున్నామా. అయితే ఈ ఉదయకాలం పడకల మీద నడుతున్న ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితంలో గమనించాల్సిన కోణం ఏంటంటే, మన దుఃఖము ఒకరోజు సంతోషంగా మార్చబడుతుంది. ఆ రోజు సంతోషంగా మార్చబడినప్పుడు ఎవడనూ మన దగ్గర నుంచి ఆ సంతోషాన్ని తీసివేయలేడు. అంత గొప్ప సంతోషాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నందుకు దేవునికి రుణస్థలమై ఉంటూ దేవుని స్తుతించి ఆరాధించేవారికి ఉదయకాలం పడకల మీద రావడంలోనే ప్రభుని ఆరాధించేవారుగా ప్రభు మనల్ని సిద్ధపరచను గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు. విత్తబడుతున్నటువంటి వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. ఒకరోజు మా దుఃఖంను సంతోషం మార్చబోతున్నారు. ఆ సంతోషాన్ని ఎవడనూ మా దగ్గర నుంచి తీసేయలేరు అన్నారు. అంత గొప్ప సంతోషాన్ని మీరు మాలో ఉంచి మీకు మహిమార్థమే వాడుకోమని ప్రభైనేస్ ఇదంతా కాపుదల మీ యొక్క నడిపింపులు కోరుకుంటూ ఈ ఉదయకాలం పడగల మించి నడుతుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మా జీవితాలంతా మేలు క్షేమం దయచేయమని ప్రభైనేసు క్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభైనేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాబంధనములు. ప్రైజ్ ది లార్డ్.